నమస్తే గురూజీ. నమస్తే గురూజీ, ఈరోజు మనము ఫిబ్రవరి మాసంలో ధనుస్సు రాశి వారికి, అందులో ఉన్న నక్షత్రాల వారికి స్థితిగతులు ఎలా ఉన్నాయి ముందుగా తెలియజేస్తారా? ముందుగా ఓం మహాగణాధిపతయే నమః, ఓం గురుభ్యో నమః, ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష్య, వాస్తు మరియు ఇతర శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్ తస్య నిస్సరతే వాణి జన్హుకన్యా ప్రవాహవత్. ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఇవాళ మనం చెప్పుకోబోయేటువంటి ఫిబ్రవరి మాస ఫలితాలు ఏవైతే ఉన్నాయో చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ ఆ లలిత అమ్మవారిగా భావిస్తూ అందరికీ చక్కటి ఫలితాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ ధనుస్సు రాశిలో ముఖ్యంగా మనకి మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం వరకు ఉంటుంది. అలాగే ధనుస్సు రాశిలో మనం ఈ మాసంలో కనుక చూసినట్లయితే ధనుస్సు రాశి కంటే ఆ రాశ్యాధిపతి 2లో ఉండి అధిక గ్రహాలు అక్కడ ఎక్కువగా ఉన్నాయి. ఈ మూలా నక్షత్రం వారికి చూసుకున్నట్లయితే కాస్త ఎక్కువ సేవా సంబంధించిన వీటిలో ఎక్కువగా నిమగ్నం అవుతూ ఉంటారు. విదేశాలకు వెళ్ళే ఎక్కువ ప్రయత్నాలు చేస్తే అవ్వట్లేదనే దీంట్లోని. పూర్వాషాఢ వారు కాస్త ధనపరమైన, కుటుంబపరమైనటువంటి వాటిలో ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వడం, వాటి ద్వారా కొంత గెయిన్ పొందడం కనిపిస్తుంది. ఉత్తరాషాఢ వారికి కూడా మొదటి 2 వారాలు దాంట్లోనే ఉంటారు. కాకపోతే 3-4 వారాలు మాత్రం కాస్త షార్ట్ జర్నీస్ అధికంగా ఉంటాయి ఉత్తరాషాఢ వారికి, మొదటి పాదం వారికి. మొత్తం మీద ఏంటంటే ఈ మాసంలో కాస్త ఫ్యామిలీస్తోని, వర్క్ విషయంలోని, మనీ విషయంలోని దీంట్లోనే ఎక్కువగా ఇది జరుగుతూ ఉంటుంది ధనుస్సు రాశి వారికి. ఓకే, మరి ధనపరంగా ముఖ్యంగా ఎలా ఉంటుంది వీరికి? ధనపరంగా కనుక తీసుకున్నట్లయితే వీరికి నీచభంగ రాజయోగాలు, అదేవిధంగా షడ్గ్రహ కూటమి 2వ స్థానంలో ఉంది. అంటే ఏంటి, లాట్ ఆఫ్ ఛాన్సెస్ వస్తాయి. మనీ సంపాదించుకోవడానికి బోల్డ్ అన్ని మార్గాలు వీళ్ళకి వస్తూ ఉంటాయి. వీళ్ళు అటువైపు సరిగ్గా స్టెప్స్ వేస్తే ఖచ్చితంగా సంపాదించుకుంటారు. ఓకే, కుటుంబంలో స్థితి ఎలా ఉంటుంది గురూజీ? కుటుంబ స్థితి విషయంలో ఏం ప్రాబ్లం ఏం లేదండి. అందరూ చక్కగా ఒక దగ్గర కలిసి ఉండడం కానివ్వండి, ఒక దగ్గర కలవడం కానివ్వండి, అందరూ ఒక మాట మీద ఉండడము. అలాగే కుటుంబ సభ్యుల కోసం మనం చూస్తూ ఉంటాం, ఒకరికి జాబ్ ఉంటే ఇంకోరికి జాబ్ ఉండదు, ఒక 3-4 కలిసి ఉంటాయి. కానీ ఈ మాసంలో ఏం జరుగుతుందంటే కుటుంబ సభ్యులందరికీ కూడా కొంత వర్క్ రావడం కానీ, వాళ్ళందరూ కూడా కొంత సంపాదన పనులు అవ్వడం కానీ మనం చూడవచ్చు. ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయంటారు? ప్రయత్నాలు అంటే కొన్ని విషయాల్లో ధైర్యం చేయడానికి కొంత సంశయిస్తూ ఉంటారు ఈ మాసంలో పర్టికులర్గా. కాకపోతే కొంత 3-4 వారాలు మాత్రం కొంత ధైర్యం చేస్తారు. ధైర్యం చేసి పనులు ముగించుకుంటారు వీళ్ళు. ఓకే, విద్యార్థులకి కలిసి వస్తుందంటారా? విద్యార్థులకి ధనుస్సు రాశి వారికి ఆటంకాలు ఏర్పడుతున్నాయి, కాన్సన్ట్రేషన్ చేయలేకపోతుంటారు. అయితే వీళ్ళ కాన్సన్ట్రేషన్ చేయాలంటే హయగ్రీవ స్తోత్రము, గణపతి స్తోత్రం చేసుకుంటూ ఉంటే కాన్సన్ట్రేషన్ చేస్తారు విద్య మీద. వస్తువులు, వాహనాలు, ఏవైనా గృహాలు కొనుగోలు చేయాలంటే ఎలా ఉంటుంది? పర్టికులర్గా గృహాలు కొనుగోలు చేయాలని తిరుగుతూ ఉంటారు, కానీ ఎక్కువ తిరగాల్సి వస్తుందండి ఏదైనా కొనుగోలు చేయాలంటే. ఈ మాసం తొందరగా సెట్ కాదు వీరికి ఈ మాసంలో. అలాగే వస్తువులు మీరు కొనుక్కునేటప్పుడు ఖచ్చితంగా అది ఎట్లా ఉంది మొత్తం చెక్ చేసుకోండి. ప్యాకెడ్ ఐటమ్ తెచ్చేసుకున్న తీరా చూస్తే ఇంటికి వస్తే అది పనిచేయదు సరిగ్గా. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అండ్ వస్తు మూలకంగా కొన్ని డిస్టర్బెన్స్ ఎదుర్కొన్నప్పటికీ కొనడం కూడా జరుగుతుంది ఈ మాసంలో. ఓకే, ప్రేమ వ్యవహారాలు కలిసి వస్తాయంటారా? ప్రేమ వ్యవహారాలు ఎలా ఉంటాయంటే మీరు చూస్తూ ఉంటారు చూడండి, కొంతమంది సినిమాల్లో అనేది మరీ విపరీతమైన ధోరణిలో ప్రేమిస్తుంటారు చూసారా, నువ్వు లేకపోతే నేను కోసేసుకుంటానని. ఈ దీంట్లో ఉంటుంది కాస్త ఈ మాసంలో వీరికి. కుజుడు ఉన్నాడు పంచమంలో. కుజుడు అట్లాంటి వాటికి కారకుడు, రక్త దర్శనం అంటారు. కాబట్టి 3 వారాలు కొంచెం అటువంటి పరిస్థితులు ఏమైనా వస్తున్నాయా ఏమిటని కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీరు. వీళ్ళ కోసం ఇంకోరైనా లేకపోతే వీళ్ళు ఇంకోళ్ళ కోసమైనా అటువంటివి కొంచెం అగ్రెసివ్గా వాళ్ళ ప్రేమను ప్రదర్శించే ఇవి కనిపిస్తూ ఉన్నాయి. ఓకే, మరి సంతాన విషయంలో ఎలా ఉంటుంది? సంతాన విషయంలో కనుక తీసుకున్నట్లయితే ఫస్ట్ సంతానం లేనటువంటి వారికి కొంతవరకు సపోర్ట్ ఇస్తుంది గ్రహం. ఆల్రెడీ సంతానం ఉన్నటువంటి వారి మీద మీరు కాస్త వీళ్ళు స్ట్రిక్ట్గా ఉండాలని కొంచెం మీరు చేసే ప్రయత్నం మూలంగా వాళ్ళల్లో కొంచెం వాళ్ళతో చిన్న వాగ్వివాదాలు కావచ్చు, ఇటువంటివి జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఏదైనా పాజిటివ్గానే ఉంది చెప్పాలంటే. ఇక రాజకీయ నాయకులకి, అలాగే క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉండేవారికి ఎలా ఉంది? రాజకీయ, క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉన్నటువంటి వారికి, రాజకీయ నాయకులు కొంత అగ్రెసివ్ నిర్ణయాలు తీసుకుంటారు ఈ మాసంలో. అంటే ధైర్యంగా ఒక స్టెప్ తీసుకున్నారంటూ ఉంటారు చేశారు, అలాంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు రాజకీయ నాయకులు.
అలాగే క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉన్నటువంటి వారు మీరు చూడండి, స్టోన్ రిలేటెడ్ దాంతో కొంతమంది క్రియేట్ చేస్తూ ఉంటారు. చూడడానికి పాతగా పురాతనంగా కోటలు అవి ఉంటాయి సరే, అట్లాంటివి మీరు ఇంటీరియర్ డిజైనింగ్స్ అట్లాంటివి ఎక్కువ చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు వీళ్ళు. బట్ కొత్త ఛాన్సెస్ కూడా వస్తాయి. క్రియేటివ్ ఫీల్డ్ వారు ఏంటంటే కాస్త సాఫ్ట్వేర్ని ఎక్కువగా వాడి ఇంకొంచెం కాంపిటేటివ్గా చేయడం ఇటువంటివి కనబడుతున్నాయి మనకి. ఓకే, అప్పులు తీర్చడం కానీ తీసుకోవడం కానీ ఆరోగ్య విషయంలో కానీ ఎలా ఉంటుంది? అప్పులు తీరుస్తారండి, బట్ తీర్చడం మాత్రం పొరపాటును కూడా 22వ తేదీ నుంచి జాగ్రత్తగా ఉండాలి. అందులో పర్టికులర్గా 19 నుంచి జాగ్రత్తగా ఉండాలి. చెప్పాలంటే 19వ తేదీ నుంచి అప్పుల జోలికి వెళ్ళకూడదు. ఒక 4 రోజులు మాత్రం పర్టికులర్గా. వివాహ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయంటారు? వివాహ ప్రయత్నాలు కనుక చూసినట్లయితే మీకు పర్టికులర్గా ఈ మాసంలో ఓన్లీ ఒక 10% ఫలిస్తాయని చెప్పుకోవాలి. పూర్తి స్థాయిలో ఫలించే యోగాలు లేవు. అయితే గవర్నమెంట్ జాబ్స్ చేసేటువంటి వాళ్ళు లేదా గవర్నమెంట్ తరపుని అంటే గవర్నమెంట్ ఆల్రెడీ వాళ్ళు చేస్తున్న వాళ్ళు అలాంటివి కొంచెం సెట్ అవుతాయి. అలాగే ఫాదర్ తెచ్చిన సంబంధం ఇవి ఎక్కువ సెట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఓకే, ఆకస్మికంగా ఏమైనా లాభాలు నష్టాలు ఉంటాయంటారా? ఆకస్మిక లాభాలు నష్టాలంటే వివాహ విషయంలో కనిపిస్తున్నాయండి. ఆకస్మికంగా జరిగేవి సంఘటనలన్నీ కూడా ఈ మాసంలో. అయితే ఇక్కడ లాభాలు ఉన్నాయని మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే శుభగ్రహాలన్నీ కూడా ఆకస్మిక లాభాలు ఇవ్వడానికి పాజిటివ్గా ఉన్నాయి ఈ మాసంలో కన్యారాశి వారికి. సో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనము. ఓకే, దూర ప్రయాణాలు, పుణ్యక్షేత్ర దర్శనాలు, ఉన్నత చదువులు ఏం జరుగుతాయండి? ఉన్నత చదువులు మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు ఈ మాసంలో వీరు. చాలా తక్కువ పర్సెంట్ ఉన్నత చదువుల మీద చూపించడం అనేటువంటిది. ఎంతసేపు ఏంటంటే చూసుకున్నట్లయితే ఎవరైనా బిజినెస్ రిలేటెడ్ విషయాలకి వాటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు ఈ మాసంలో వీరు. దూర ప్రయాణాలకు వెళ్ళేటువంటివి కూడా చాలా మటుకు ఆగుతాయి. పుణ్యక్షేత్ర దర్శనాలు కూడా చాలా మటుకు ఈ మాసంలో పెండింగ్ పెట్టుకునే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. వృత్తిపరంగా ఎలా ఉంటుంది గురూజీ? వృత్తిపరంగా మాత్రం చాలా బాగుంటుంది. అంటే ఏదైనా ఒక వృత్తి అనుకుంటే అది చక్కగా వీళ్ళు సక్సెస్ చేయడం కానీ, ఉద్యోగం రావడం కానీ, ఉద్యోగ విషయాల్లో కొంత ప్రోగ్రెస్ ఉండడం కానీ ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఓకే, ప్రమోషన్స్ వస్తాయంటారా? వస్తాయండి. ప్రమోషన్స్ విషయంలో మీరు కొంచెం ప్రయత్నం కనుక చేసినట్లయితే బాగుంటుంది. అయితే ప్రమోషన్స్ ఈజ్ 11th హౌస్. ప్రమోషన్స్ తర్వాత ఉండేది కేతు ఈజ్ 12th హౌస్. సో గణపతి ఆరాధన కొంచెం ఎక్కువ చేయాలి వీళ్ళ ప్రమోషన్స్కి. బిజినెస్లు అవి కలిసి వస్తాయంటారా? బిజినెస్లు బాగానే కలిసి వస్తాయండి. అందులో పర్టికులర్గా ఏ బిజినెస్లు బాగా కలిసి వస్తాయి అంటే ఇక్కడ కిరాణా షాప్స్ కానీ లేనట్లయితే ప్లేస్మెంట్స్ ఇప్పించే ఉంటాయి, కన్సల్టెన్సీస్ అటువంటివి బాగా కలిసి రావడం జరుగుతుంది. అండ్ అలాగే అకౌంట్స్ రిలేటెడ్ సంబంధించిన కన్సల్టెన్సీస్ పెట్టుకునేటువంటి వారికి ఇది బాగుంది. ఓకే, మరి విదేశీ ప్రయత్నాలు ఖర్చుల విషయంలో ఎలా ఉంటుంది? విదేశీ ప్రయత్నాలు చెప్పాలంటే వీరికి ఏదైనా బిజినెస్ రిలేటెడ్ MBA చేసిన వాళ్ళు కొంచెం విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేసే విషయంలో కొంతవరకు కానీ, ఏదైనా చాలా ఆటంకాలతో కూడినటువంటి ప్రయాణాలు, విదేశీ ప్రయత్నాలు ఈ మాసంలో కొంచెం వీళ్ళు ఏంటంటే గోవుకి రెగ్యులర్గా గరికి తినిపించడము, హనుమాన్ చాలీస చదువుకోవడం చేయాలి. ఇంకా ఖచ్చితంగా వెళ్ళాలనే సంకల్పం కనుక్కున్నట్లయితే అలా చేస్తే కొంతవరకు వీళ్ళకి సపోర్ట్ వస్తుంది. మొత్తంగా మెరుగైన ఫలితాల కోసం ఏ దేవతారాధన చేసుకోవాలి? పంచముఖ ఆంజనేయ స్వామి ఆరాధన మంచి ఫలితాలు ఇస్తుందండి వీరికి. పంచముఖ ఆంజనేయ స్వామి ఆరాధన, దుర్గా ఆరాధన మంచి ఫలితాలు ఇస్తుంది వీరికి. ధన్యవాదాలు గురూజీ. శ్రీమాత్రే నమః.